అండి నేను లెగిసేసరికి మా వారు సండే రోజు కేజీ బోన్లెస్ మటన్ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి నీటికి కడిగేశారు. ఇంకా నేను లేసి ఫ్రెష్ అయ్యి ఆ మటన్లో ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయొచ్చు కదని ఇంకా లంచ్లోకి మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా మా వారు నాకు ఇచ్చేసి టిఫిన్ తిని బయటకు వెళ్ళారు. ఇంకా మటన్ కర్రీ చేస్తూనే ఇంకొక పక్క దీంట్లోకి బగారా రైస్ కూడా వండుతున్నానండి. నా స్టైల్లో సింపుల్గా బగారా రైస్ కుక్కర్లోనే చేసేస్తాను. ఎప్పుడన్నా ఇలా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు సింపుల్గా చేసేస్తాను అనమాట. ఈ బగారా రైస్, మటన్ కర్రీ, ఇంకా పిల్లలకి బగారా రైస్, మటన్ కర్రీ రెండు స్పైసీ ఫుడ్ అయిపోతుందని వాళ్ళకి వైట్ రైస్ చేశానండి. ఇంకా ఇలా రోజులో సగం టైము వంటగదిలోనే అయిపోతూ ఉంటుంది. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు పెళ్ళవక ముందు ఎప్పుడన్నా పొయ్యి మీద ఏదన్నా కూర పెట్టాను, ఏదన్నా ఉంది మాడిపోతుంది వెళ్ళి చూడంటే చూసేదానండి. కానీ పెళ్ళయిన తర్వాత వంటగదిలోనే సగం జీవితం గడిపిస్తున్నానా అన్నట్టు అనిపిస్తుంది. అంతే కదండి, ఆడపిల్ల లైఫ్ అంటే పెళ్ళకి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళయ్యాక ఒకలా ఉంటుంది. ఇంకా ఈ పిల్లలతో అయితే